10 మందికి ఒకరు, 100 మందికి 10 మంది, లక్షకి 10,000 మంది. ఇలా దేశవ్యాప్తంగా కాదు, వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది ఒబెసిటీ. జనం అలవాట్లు, జనం హడావిడి, జనం కేర్లెస్. ఇలా జనం లైట్ తీసుకోవడంతో ఒబెసిటీ సీరియస్ గా తీసుకుంటోంది, జనంపై పడిపోతోంది. వ్యాధిని సీరియస్ గా తీసుకోకపోతే ప్రమాదం తప్పదంటున్నారు డాక్టర్స్. వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా ఒబెసిటీపై స్పెషల్ స్టోరీ. వంద కోట్ల మందిలో మొత్తం 10 కోట్ల మంది, అంతమందిని ఇబ్బంది పెడుతోంది ఒబేసిటీ. మనోళ్లనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదో ప్రాబ్లం అయి కూర్చుంది. ఓన్లీ ఒబేసిటీనా అంటే అది ఊరికే ఉండటం లేదు, మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకాస్త పెరగడానికి కారణమైపోతుంది. జనం ఆరోగ్యానికి ఇంకాస్త ఇబ్బందిగా మారుతోంది. ఒబేసిటీ మీద జనానికి ఓ మాదిరిగా అవేర్నెస్ వచ్చింది, కానీ దానికి పరిష్కార మార్గాలు రాకుండా జాగ్రత్త పడటం వంటి విషయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు. నోరు కట్టేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. అందుకే ప్రతి 10 మందిలో ఒకరు ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్నారు. ఒబేసిటీ వచ్చిందంటే డయాబెటిస్, గుండె జబ్బులు, మోకాలి నొప్పులు, హై బీపీ వంటి వేరే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో చూస్తే 16 నుంచి 17% మంది మోర్ దాన్ 30 BMI ఒబిసిటీ, అంటే పీపుల్ ప్రతి 6గురిలోనూ ఒకరు ఈ ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారు. దానివల్ల ఏంటి అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ కోమార్బిడిటీస్ అంటాం. కోమార్బిడిటీస్ అంటే ఏంటంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి వచ్చే అనర్థకాలను కోమార్బిడిటీస్ అంటారు. వాటిల్లో టాప్ ఆఫ్ ద లిస్ట్లో ఎప్పుడు డయాబెటీస్ ఉంటుంది, మధుమేహం. దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం, అంటే ఎక్వైడ్ డయాబెటీస్ అనమాట. బరువు ఎక్కువ ఉండటం వల్ల వచ్చిన మధుమేహం, అది ఎప్పుడు టాప్ ఆఫ్ ద లిస్ట్లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అనర్థకాలు ఏంటంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ చాలా కష్టపడి పంప్ చేయాల్సి వస్తుంది, కార్డియాక్ ప్రాబ్లమ్స్, లేకపోతే కార్డియాక్ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే మయోకార్డియల్ హార్ట్ అటాక్స్ రావడం కానీ, ఆ ఇన్సిడెంట్స్ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. రోజు వింటూనే ఉంటాం ఫాస్ట్ ఫుడ్ తో ఇలాంటి సమస్యలు వస్తుంటాయని, కానీ తినకుండా ఉండలేకనే ఈ తిప్పలు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వ్యాయామం చేయటం విషయంలో ఎక్కువ మందికి లేజీనెస్ ఉంటుంది. ఈ మధ్య చిన్న పిల్లల పైన ఒబేసిటీ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నేచురల్ గా ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరుంటారు, ఏజ్ గ్రూప్ కూడా ఆఫ్టర్ 50 యూ వుడ్ ఎక్స్పెక్ట్ దాట్. అలా ఈ గ్రూప్ లోనే యాక్చువల్లీ చూస్తావు. ప్లస్ ఫీమేల్స్కి వచ్చేసరికి హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు న్యాచురల్గా త్వరగా వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. అలాంటి ఏజ్ గ్రూప్స్ వీళ్ళలో మనము యాక్చువల్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. చిన్నపిల్లల్లో కూడా యాక్చువల్లీ వెయిట్ ఎక్కువ ఉంది. దాని అంటే దీస్ డేస్ ఒబీస్ కిడ్స్, వెల్ ఫెడ్, న్యూట్రిషనల్లీ బాగా స్ట్రాంగ్ అవడం వలన ఎక్కువ ఒబీస్ కిడ్స్ వాళ్ళలో కూడా గురక అనేది ఉంటుంది. ఇప్పటి వరకు చాలా ఒబేసిటీ డేలు వచ్చాయి. అప్పటి నుంచైనా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వర్కౌట్స్ విషయంలో కాస్త ఓపిక చేసుకుంటే వచ్చే ఏడాదికి బాధితుల సంఖ్య తగ్గొచ్చంటున్నారు డాక్టర్లు. అవగాహన ఒక్కటే కాదు, అమలు చేసే విషయంలో కూడా కమిట్మెంట్ ఉంటే బెటర్ అంటున్నారు.